నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. 2025 సంవత్సరం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ ఒక్క ఏడాదిలోనే అత్యంత ఘోరమైన విషాదాలు చోటు చేసుకున్నాయి. అసలు ఎందుకు ఈ తొక్కిసలాట ఘటనలు జరుగుతున్నాయి, కారణాలేంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 2025 సంవత్సరంలో వరుస తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో కొన్ని చాలా విషాదకరంగా ముగిశాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు భద్రతా లోపాలు, సరైన నిర్వహణ లేకపోవడమే ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఈ విషాదాలు తిరుపతిలో మొదలయ్యాయి. టీటీడీ చరిత్రలోనే తొలిసారి ఘోరమైన విషాద ఘటన చోటు చేసుకుంది. ఏడాది ప్రారంభంలోనే అంటే జనవరి 8న తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 6 భక్తులు మృతి చెందారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక దర్శన టోకెన్లను పొందేందుకు భక్తులు భారీగా గుమిగూడారు. ఆ టైంలో ఒక మహిళ అస్వస్థకు గురి కావడంతో గేటును తెరిచారు. దీంతో ఒక్కసారిగా ముందుకు దూసుకువెళ్లారు. తోపులాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ఇక ఆ తర్వాత కుంభమేళ జనవరి 29న మౌని అమావాస్యను పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు గంగానదిలో స్నానం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ చీకటిలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇది ప్రభుత్వం చెప్పిన లెక్క. అయితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చన్నది ప్రతిపక్షాల ఆరోపణలు. ఆ తర్వాత రెండో నెలలో అంటే ఫిబ్రవరి 15న మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వే అనౌన్స్మెంట్లో గందరగోళంతో పాటు అప్పటికే ప్లాట్ఫామ్ 14, 15 వద్ద రద్దీ, అదే టైంలో రైలు రావడంతో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఘటనకు నిర్వహణ లోపమే కారణమని తేలింది. ఇక జూన్ 4న బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీని నెక్కింది. ఈ సందర్భంగా విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది. ఏకంగా 11 మంది మరణించారు. అయితే అంచనాలకు మించి అభిమానులు రావడం, వాళ్లను అదుపు చేయలేకపోవడంతోనే ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన రాజకీయంగా విమర్శలకు కూడా దారితీసింది. ఇక సెప్టెంబర్ నెలలో తమిళనాడులో ఓ ఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 27న టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. అందులో అపశృతి నెలకొంది. తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి కూడా నిర్వహణ లోపమే కారణమని తెలుస్తోంది. ఇక చివరిగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 1న ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఏకాదశిని పురస్కరించుకొని కాశీబుగ్గ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే భక్తుల రద్దీ ఉన్నప్పటికీ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ విషాదం జరిగిందని సమాచారం. ఇటీవలి కాలంలో యావత్ దేశమంతా ఆధ్యాత్మికత పెరగడంతో ఆలయాలకు రద్దీ పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆలయాలపై, అందులోనూ ముఖ్యమైన రోజులు, పండుగలు, పర్వదినాల్లో ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వరుస తొక్కిసలాట ఘటనలను పరిగణలోకి తీసుకొని భక్తుల ప్రాణాలను కాపాడటానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంది.